నిన్న రాత్రి మా నాన్నకు బయట నుంచి ఏదైనా టిఫిన్ తీసుకొని వస్తాను, రేపు పొద్దున టిఫిన్ చేద్దామంటే నీకేం టిఫిన్ కావాలో చెప్పు, అదే టిఫిన్ ఇంట్లోనే రెడీ చేస్తా, బయట నుంచి ఏం వద్దన్నాడు. నాకు వచ్చేసి దోశలు తినాలనిపిస్తుంది. అంటే రాత్రి బియ్యము ఇంకా దోశల పిండికి కావాల్సిన అన్ని నానబెట్టుకొని పొద్దున దోశల పిండి అయితే రెడీ అయితే చేసి పెట్టుకున్నాడు. దగ్గర దోశలు వేయాలంటే దోశల పెన్నం లేక వేరే పెన్నంలో అయితే వేస్తే దాంట్లో ఏమో దోశలేమో సరిగా రాలేదు. ఇంకా తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయ బాగా రుద్దుకొని ఇంకైతే దోశ అయితే వేసుకున్నాము. ఇలా ఒక 3-4 దోశలు అయితే సరిగా రాలేదు. తర్వాత 5 దోశ నుంచి బాగానే అయితే వచ్చాయి. ఇక దోశలోకి మళ్ళీ చట్నీ కావాలని చెప్పి పక్కన ప్యాన్ లో పచ్చిమిరకాయలు అలాగే బుడపప్పు లేంచుకొని ఇంకా మిక్సీకి అయితే వేసుకుంటున్నాడు చట్నీకి. నేను ఇష్టంగా తినేది వచ్చేసి ఎగ్గు దోశలు. ఇందులో ఒక 2 ఎగ్గు దోశలు, ఒక 4 నార్మల్ దోశలు అయితే వేసాడు. ఎగ్గు దోశలోకి ఉల్లిపాయ కారము అలాగే ఉడపప్పుల పొడి ఉందంటే ఇంకా టేస్ట్ మాత్రం బాగుంటది. కానీ మా దగ్గర లేదు కాబట్టి ఇదే చట్నీతో అయితే అడ్జస్ట్ అయితే అయిపోయాం. నాన్న డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి తీసుకొని వచ్చే కాడికి ఇంట్లోనే వేస్తే కడుపు నిండా తినొచ్చు అని చెప్పేసి నా కోసం స్వయంగా రూమ్ లోనే ఎగ్గు దోశలు అయితే తినిపించారు. అయితే